శ్రీకృష్ణుడు మనతో జోక్ గట్రా ఏదైనా చేస్తున్నారా? లేకపోతే మనకి అబద్ధం చెప్తున్నారా? లేకపోతే నేను మీకు అబద్ధం చెప్తున్నానా ఏంటి? లేదు, ఇది నా డౌట్ కాదు. ఇది అర్జునుడి డౌట్. చాప్టర్ 4 శ్లోక్ నంబర్ 4లో అర్జునుడు శ్రీకృష్ణుడికి అడుగుతారు, మాధవ, వివస్వాన్ అంటే సూర్యుడికి మీరు ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవ్వడం ఏంటి? వాసుదేవ్ ఇంకా దేవకికి పుట్టిన ఒక మనిషి మీరు సూర్యుడికి జ్ఞానం ఇవ్వడం అంటే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సూర్యుడు ఈ భూమి పుట్టే ముందే ఉంది. ఒక టైం బిగినింగ్ నుంచి అనే సమయం కన్నా ముందు సూర్యుడు ఉంది. అలాంటి సూర్యుడికి మీరు స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవ్వడం, ఈ భగవద్గీత నాలెడ్జ్ ఇవ్వడం ఏంటి? నాకు అసలు అర్థం కావట్లేదు మాధవ అని అర్జునుడు శ్రీకృష్ణుడికి అడిగారు. లిటరలీ ఇలాంటి డౌట్ సహజమే. ఎందుకంటే అర్జునుడికి శ్రీకృష్ణుడి పైన భక్తి ఉంది, అలాగే ఫ్రెండ్ అని కూడా నమ్ముతున్నారు. బట్ ఇప్పుడు దాకా అర్జునుడు శ్రీకృష్ణుడికి పూర్తిగా భగవంతుడు అంటే గాడ్ అని నమ్మట్లేదు. మనకైతే తెలుసు కాబట్టి మనం గాడ్ అని నమ్మగలుగుతున్నాం. బట్ దీని ఆన్సర్ కూడా ముందుకి శ్రీకృష్ణుడే చెప్తారు ముందు శ్లోకంలో. సో అప్పుడు దాకా సలం. హరే కృష్ణ అందరికి. అర్జున ఉవాచ అపరం భవతు జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి.